నారాయణపేట జిల్లా మక్తాల్ నియోజకవర్గంలోని చిన్నపోర్ల ప్రభుత్వ పాఠశాలను మంత్రి వాకిటి శ్రీహరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మౌలిక వసతులు, విద్యా బోధనను పరిశీలించి విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు. నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారి విద్యా ప్రగతిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. విద్యార్థుల సమస్యలను ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. అలాగే వర్షాకాలంలో రవాణా ఇబ్బందులు తప్పించేందుకు చిన్నపోర్ల, పెద్దపోర్ల గ్రామాల మధ్య వంతెనను నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రపంచ దేశాలు కూడా ప్రత్యేకత. ఈయన మాత్రమే మార్చగలుగుతాడు, ఈయన మాత్రమే డాక్టర్లను చేయగలుగుతాడు, ఈయన మాత్రమే ఇంజనీర్లను చేయగలుగుతాడు, ఈయన మాత్రమే మొత్తం వ్యవస్థను చేయగలుగుతాడు. ఆ శక్తి ఆయన దగ్గర ఉంది కాబట్టి మార్పు తెద్దాం అనుకుంటుంది. కాబట్టి పొలిటికల్ మీరు కూడా చట్టసభలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఏ చట్టం ప్రకారంగా విద్యా హక్కు ఎందుకు మీకు వచ్చింది, హక్కు కల్పించడానికి కారణభూతులు ఎవరు, హక్కు రావాలి, ఆ హక్కు ఎవరు కల్పించారు. ఆ తర్వాత విద్యార్థులే కాకుండా మన లక్ష్యం పథకాల మీద హక్కు కల్పించు, ఇవన్నీ కూడా మీకు పాఠాలు వ్యవస్థ మంచి